నువ్వు లేకపోతే నీ అద్దాలు వల్ల కొడతా అని చెప్పిన ఆడు పర్మిషన్ ఇచ్చిండు. రన్ రాజా రన్తో రేస్ మొదలెట్టిండ్రు, సాహసం చేసిండు, ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నాడు మన సుజిత్ గారు. ఇట్స్ నాట్ ఎ మూవీ, ఇట్స్ ఎ హిస్టరీ. ఓజీ అసలు టైటిల్ పేరే నెక్స్ట్ లెవెల్ అన్న. కాకపోతే ఈ మూవీకి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఇది చూసినా ఈ టీషర్ట్లు, ఈ బ్యానర్లు, ఈ కట్అవుట్లు, ఏ మూవీ థియేటర్లో చూసినా ఈ బ్యానర్లు, ఈ కట్అవుట్లు ఎక్కువ ఉన్నాయి సార్. మన ఎస్పెషల్లీ బిగ్ థ్యాంక్స్ టు తమన్ అన్న. తమను మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అన్న. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మామూలు గూస్ బాంబ్స్ వచ్చినాయి. ఇంకా అది ప్రియాంక మోహన్ సువి సాంగ్ పాపం ఇట్లా వచ్చింది, ఇట్లా వెళ్ళిపోయింది అట్లా అని. కానీ ఆ సాంగ్ అయితే సూపర్ అన్న. ఇంకా మెయిన్ విలన్ వచ్చేసి ఇమ్రాన్ హష్మీర్ అబ్బా బాలీవుడ్ నుంచి ఇంకొక అది గ్యాంగ్స్టర్లో ఎట్లా వస్తాడో సేమ్ ఇట్లనే ఆ కాస్ట్యూమ్స్ అది ఇది అబ్బా నెక్స్ట్ లెవెల్ అన్న. మెయిన్ ఆ కాస్ట్యూమ్స్ ప్లస్ ఏదైతే డైరెక్టర్ ఆయన చాలా ముందుగా తీసుకొచ్చి ఈ మూవీని ఘన విజయం చేసిండు అన్న. మూవీ అయితే సూపర్ అన్న. బ్రో సుజిత్ గారు చేశారు భయ్యా ఈ సినిమాలో. రన్ రాజా రన్తో రేస్ మొదలెట్టిండ్రు, సాహసం చేసిండు, ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నాడు మన సుజిత్ గారు. అట్లా ఉంది సినిమా బ్రో. తమను కొట్టింది మ్యూజిక్, మామూలు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అందరూ వెళ్ళాలనుకుంటారు లండన్, ఈ సినిమా తిరగ తీసింది తమను, దుమ్ము లేపిండి పైకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఇట్స్ నాట్ ఎ మూవీ, ఇట్స్ ఎ హిస్టరీ. సో గుడ్, చాలా బాగుంది సూపర్. ఇప్పుడే ఓజీ సినిమా చూశాను, చాలా బాగుంది. 100 KGF ఒక సినిమాలో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఓజీ సినిమా. మామూలుగా లేదు, అది ఒక డైలాగ్ ఉంది, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుందో ఆ డైలాగ్ గూస్ బంప్స్ వస్తున్నాయి. మామూలుగా లేదు సినిమా, ఇది బ్లాక్ బస్టర్. ఇది సుజిత్కి కంబ్యాక్, పవన్ కళ్యాణ్ కంబ్యాక్. ఇది బ్లాక్ బస్టర్ సినిమా, మామూలుగా లేదు సినిమా. గూస్ బంప్స్ డబుల్ టిబుల్ హిట్. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అన్ని బాగుంది సినిమాలో. బ్లాక్ బస్టర్ సినిమా ఇది. బ్లాక్ బస్టర్ క్లైమాక్స్. అవునా, స్పెట్స్ పెట్టుకోరా పర్లే, బాగుంది. ఎలా అనిపించింది సినిమా? బాగుంది, బ్లాక్ బస్టర్. కాదు మిమ్మల్ని సినిమాకి ఎలా రానిచ్చారు? ఏ కదా ఓజీకి ఆపేదే లేదని చెప్పు. పవన్ కళ్యాణ్ టికెట్స్ బుక్ చేసిన అన్నీ ఈ రోజే వచ్చాయి. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పుడే చరిత్ర తిరగరాశారు. ఆయన చరిత్రని మొత్తం సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉంటే 21కి 21 సీట్లు గెలిచి చూపించి ఇవాళ ఓజీతో బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేటట్టు చేసింది ఒక్క పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ ఎలా ఉంది? అసలు నేను చెప్తున్నా కదా, ఇది గ్యాంగ్స్టర్ అని కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బీట్ చేయలేరు, ఇంకా చరిత్రలో ఎవరు బీట్ చేయలేరు. ఆయనకి ఎవరు సాటి రారు. పవన్ కళ్యాణ్ ఒక్కలే, వన్ అండ్ ఓన్లీ ఓజీ. ఎవర్ గ్రీన్ కాదు, అసలు షివరింగ్ వచ్చేస్తుంది మూవీ చూస్తే. అసలు ఒంట్లో ఫైర్, ఎప్పుడైనా సరే విత్ ఫైర్ తో బయటికి ఎలా అంటోడైనా సరే లోపలికి వెళ్ళాడంటే విత్ ఫైర్ బయటికి రావాల్సిందే. అసలు ప్రతి క్యారెక్టర్ ఆనిముత్యం. నేను ఒక క్యారెక్టర్ ఇది అని చెప్పలేను. లాస్ట్కి నేను ఇప్పుడు కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కమెంట్స్ చేసినా ఏం చేసినా మూవీలో ఆయనకి ఫేవర్గా మాట్లాడి లాస్ట్ డైలాగ్స్ అయితే కేక అసలు లాస్ట్ ప్రకాష్ రాజ్ గారు కూడా మూవీలో ఒప్పుకున్నారు ఆయన బ్రాండ్ అని చెప్పేసి. అలాంటి మూవీ ఇది, దీనికి చరిత్ర తిరగరాశారు ఆయన. చాలా అంటే చాలా బాగుంది మూవీ నిజంగా.
మామూలుగా జనరల్గా అంటుంటారు వేరే హీరోస్ కానీ మెయిన్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ని చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఇది చేస్తున్నారు. అసలు పాయింట్ ఏంటంటే అసలు అది కాదు. ఏదో అల్లు అర్జున్ ఆ టైంలో మనకి ఇప్పుడు అందరు హీరోస్ వచ్చి చూడాల్సిన మూవీ ఏది, అందరు ఫ్యాన్స్ వచ్చి చూడాల్సిన మూవీ ఏది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని ట్రోల్ చేయడానికి ఒక పాయింట్ ఉంది. ఆ సంధ్య థియేటర్లో జరగడం ఇన్సిడెంటే. బట్ అది పక్కన పెడితే ఓవరాల్గా మాత్రం అందరూ వచ్చి చూడాల్సిందే. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు అలా చేస్తుంది. టు ఫ్రాంక్ చెప్పాలంటే ట్రోల్ చేసేది లైక్ ఇప్పుడు రీసెంట్ బాగుంది సార్. మీకు నచ్చిందా? అంటే నచ్చింది. అంటే ఎలా నచ్చింది? అంటే like యాక్షనా లేకపోతే no, I like the fight scenes and all that, and also the anime Japanese touch, as I'm an anime lover. I like the Japanese touch by the director, so I thoroughly enjoyed the whole film. వాట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఫైట్? It was nice. It was very nice. I've been listening to those songs past few months, and it's very nice. Me and my brother enjoyed those songs and the movie very much. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారికి అంటే ఒక ఫ్యాన్ చేసిన సినిమా చాలా బాగుందని అనుకోవచ్చా? Yes, we can say that because only the fan knows how to film a hero in a very good manner. అన్నా ఇప్పుడే మన పవన్ అన్నకు కొంతమంది దొంగన కొడుకుల దిష్టి తలవకుండా మేము అది ఏమంటే గుమ్మడిగా అభిషేకం చేసినాము, కొబ్బరికాయ కొట్టడం, పాలాభిషేకం చేద్దామంటే అన్న పర్మిషన్ ఇవ్వాలి. ఐమాక్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే. ఆల్రెడీ పాలు అక్కడ మా బండ్లనే ఉంది. ఆ పాలు మళ్ళీ వేరే సంధ్యాకాండం, ఆ సంధ్యాకాడ కూడా సెలబ్రేషన్ బంద్ చేసిరు. సంధ్యాలో కూడా సెలబ్రేషన్ బంద్ చేసి అక్కడ పొలిటికల్ వలన కొంతమంది లాస్ట్కు కొద్దిగా రాజకీయాల వలన అక్కడ సెలబ్రేషన్ ఇవ్వలేదు. అక్కడ చేద్దామంటే అయితే ముఖ్యంగా ఆయన కాలు పడ్డా, ఆ సెక్యూరిటీ ఉండే కాలు మొక్కి నాన్న దండం పెడతా, ఇక నువ్వు లేకపోతే నీ అద్దాలు వల్ల కొడతా అని చెప్పిన ఆడ పర్మిషన్ ఇచ్చిండు. ఆయన పర్మిషన్ కాలు కొబ్బరికాయ కొట్టుకోతాం, మీకు కుంకుమ వేసుకో, ఆ గుమ్మడికాయ కొట్టుకో అని చెప్పినందుకు ఇచ్చినాం. లేకపోతే పలికిపోదు. అమ్మ తోడు నైట్ నుంచి చూస్తున్నాం అన్న సినిమా 1200 రూపాయలు పెట్టి చూసినా. ఏమైనా వేసినా సినిమా చూడాలంటే ఇట్లాంటి సినిమా భారతదేశంలో ఇట్లాంటి సినిమా తీసేవాడు లేడు, ఇట్లాంటి సినిమా రాదు. ఇంకోటి ఏంటంటే నీ తమన్ భాయ్ మ్యూజిక్ బాబా ఏమనుకోండి, హీరో పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ మ్యూజిక్ కొట్టి, ఆయన యాక్టింగ్ కన్నా ఎక్కువ మ్యూజిక్ కొట్టి, అమ్మ తోడు ఈ సగం మ్యూజిక్ సినిమా సూపర్. నీ యొక్క ఎట్లా పోతుందో తెలుసా సినిమా నెక్స్ట్ మ్యాన్సన్ హౌస్ లేదు, బ్లాక్ డాగ్ లేదు, ఓసి. నేను నిజం చెప్తున్నా తమన్ గారు ఓసి కొట్ర దాగి కొట్టిండి ఈ సినిమా. ఓసి కొట్ర దాగి కొట్టిండి. ఏమన్నా కొట్టినావనా అమ్మ తోడు ఒక్కొక్క షాట్లు ఇక్కడ బాగలేదు, అక్కడ బాగలేదు అనని వాళ్ళని కొడతాను బరాబర్. నేను చెప్తా మ్యూజిక్ పరంగా అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు, అంత బాగుంది. సుజిత్ భాయ్ కొద్దిగా ఒక 5 నిమిషాలు స్లో చేసిన కొద్దిగా చెప్పిన, నాకైతే ఆ తేడా అయితే కనిపించలే. కొంతమంది దొంగనా కొడుకులారా కూర వంట దగ్గర కొద్దిగా అటు ఇటు అవుతుంది, ఉప్పో గిప్పో తక్కువ అవుతుంది, సాలే బొమ్మడిదిల్లారా. నేను చెప్తున్నా సినిమా ఓజీ సినిమా చూడు, దాని తర్వాత నీ భవిష్యత్తు చేంజ్ చేసుకో. నేను నిజం చెప్తా. ఎవరైనా డైరెక్టరు ఇంకా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, యాంటీ ఫ్యాన్స్ రై. ఇంకోటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా వర్షంలో మేము ఎంతమంది వెళ్ళాం తెలుసా? వర్షంలో టికెట్ లేరు. ఓ కోడిక ఏం జనం రయ్యా అది. అబ్బాబ్బాబ్బా చచ్చిపోయినా సరే. జనం అయితే పక్కకు పెడితే ఆ విజువల్స్కి అన్నా నువ్వు ఇప్పటి నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్కి టికెట్ పెట్టానా? ఇప్పుడు ఇట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నేను అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటెండ్ అవుతా. ఇట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను పుట్టినప్పటి నుంచి చూడలేదన్నా.